పరలోకము నరకము. దేవుడు నిన్న గొప్ప గొప్ప సంగతులు మనకు బయలుపరిచాడు. మన యోగ్యులము ఒక మాట వాడబడింది బైబిల్లో. దేవుడు మనందరినీ పిలుచుకొని ఆ పరలోక రాజ్యంలో యోగ్యులుగా, అంటే అర్హత కలిగిన వారిలాగా నిలబెట్టాలని మనకు ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ ఓర్పు, ఈ సహనము, ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పాడు. ఎంత గొప్ప వాక్యం అండి. మనందరము కూడా భూలోకంలో ఉన్నాము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అర్హత లేదు, యోగ్యం లేదు. ఆ యోగ్యము రావాలనే దేవుడు మనందరినీ కూడా పిలుచుకొని ప్యూరిఫై చేస్తున్నాడు. అందుకే వాక్యం ఇస్తాడు, ప్రార్థనలు ఇస్తాడు. ఆ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్యూరిఫై చేస్తాడు. అలాగే శ్రమలు, పోరాటాల ద్వారా కొన్ని ప్యూరిఫికేషన్ జరుగుతుంటుంది. లేమితనం ద్వారా కొంత ప్యూరిఫికేషన్. అన్ని విషయాలను బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు జరిగించాలి. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి వేరు, నమ్ముకోలేని వాళ్ళ పరిస్థితి వేరు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళకు కష్టాలు ఎక్కువ లేవు, దేవుని నమ్ముకున్నాక కష్టాలు ఎక్కువ వచ్చాయా, అది నీ మంచికే. నిత్య జీవం వైపు నడిపిస్తున్నట్టు, నిత్య వారసత్వం వైపు నడిపిస్తున్నట్టు. కాబట్టి ప్రతిదీ జరుగుతున్నది, జరగబోయేది మన మంచిగా అనుకొని ప్రతి అడుగు కూడా మనం పరలోక రాజ్యం వైపు వేయాలి. ప్రతి అడుగు కూడా మన పరలోక రాజ్యం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి యోగ్యులుగా మనల్ని తయారు చేస్తున్నాడట. చూద్దాము. ఈరోజు కూడా ఇంకా గొప్ప గొప్ప మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నారు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట మేలు. ఒకటండి, పరలోక రాజ్యము మన అల్టిమేట్ గోలు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఏది అడ్డున్నా, ఏది అడ్డంకున్నా కూడా అది వద్దనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక అక్రమ సంపాదన 100 కోట్లు వచ్చాయి. దానివల్ల నువ్వు నరకానికి వెళ్తావు అని తెలిస్తే ఆ సంపాదన వద్దనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వివాహం జరిగే స్త్రీకి కానీ పురుషుడికి కానీ, వద్దు, నువ్వు ఈ దేవుని నమ్మొద్దు, నువ్వు ఈ దేవునికి చర్చికి వెళ్ళొద్దు, ఈ దేవుణ్ణి ప్రార్థించొద్దు అంటే వద్దనుకోవాలి. ఎందుకంటే అందరికీ నిత్య జీవమే అల్టిమేట్ గోలు. ఆ నిత్య జీవం ముందు ఇవన్నీ కూడా, ఈ లోకంలో ఆశీర్వాదాలన్నీ కూడా వృధానే. ఒకవేళ నీ ఫోన్ నీకు అభ్యంతరంగా ఉంది, లేకపోతే నీ ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఒకవేళ నీకు అభ్యంతరంగా ఉంది, నీ ఆత్మీయ జీవితానికి, పరలోక రాజ్యానికి అభ్యంతరంగా ఉందా, దాన్ని డిలీట్ చేసేయి అని అంటాడు దేవుడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎలా, ఏది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా ఆపడానికి ఏది అభ్యంతరపరిచిన, ధనమా, ఆ బంగారమా, ఆ జాబా, లేకపోతే ఆ యొక్క వివాహంలో వరుడా వధువా, ఇంకా స్నేహితుల, బంధువుల, లేకపోతే ఆస్తిపాస్తుల, ఏది అడ్డంగా ఉన్నా కూడా అది నువ్వు అభ్యంతరపరిచిన, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అభ్యంతరపరిచిన ఏది కూడా మనకొద్దు, అవసరమే లేదు. ఎందుకంటే మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఒకసారి మనం ఆలోచిస్తే చాలా మనకు కండిషన్స్ ఉన్నాయి. పరలోక రాజ్యానికి అడుగుపెట్టాలంటే వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాడిది ఆశించకూడదు, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏ కండిషన్ కూడా మనము తప్పిపోవడానికి వీల్లేదు, పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవడానికి. అందుకే దేవుడు అదే అంటున్నాడు, ఒకవేళ నీ యొక్క 2 చేతులు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివేము. ఒకవేళ నీ కళ్ళు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ కళ్ళ వల్ల అపవిత్ర అయిపోతున్నాం, చేతుల వల్ల అపవిత్ర అవుతున్నాం, అయితే ఆ చేతులనైనా తీసేసాయి, ఆ కంటినైనా తీసేసాయి, కానీ నువ్వు పరలోక రాజ్యానికి రా. అన్ని శరీర అవయవాలు సరిగా పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే అంగహీనుడివై పరలోకానికి వచ్చినా మంచిదే అని అంటాడు. అక్రమ సంపాదన పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే, అక్రమ సంపాదన లేకపోయినా నీతిగా నిజాయిగా బతికి ఆ పరలోక రాజ్యానికి రమ్మంటాడు యేసు ప్రభువారు. అదే, ఏది కూడా అభ్యంతరపరిచినా పర్లేదు. ఐ వాజ్ డిలీటెడ్ మై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నాకు ఓన్లీ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మీదనే ఉంటుంది. నా పర్సనల్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను. బికాజ్ ఇట్ టైం కిల్లింగ్. ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది నాకు. అలా నీ జీవితంలో ఏది ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది?
సో ఆ యొక్క ఫ్రెండ్స్తో గడపడం ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందా? ఆ ఫ్రెండ్స్ ఉండి నువ్వు నరకానికి వెళ్ళకంటే ఆ ఫ్రెండ్స్ లేకపోయి నువ్వు పరలోకానికి రా అంటాడు దేవుడు. సో ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది? ఒక్కొక్కరికి కొంతమంది మొబైల్ ఫోన్ అభ్యంతరపరచవచ్చు, కొంతమంది యూట్యూబ్, కొంతమందికి ఫేస్బుక్, కొంతమందికి స్నేహితులు, కొంతమందికి బంధువులు, కొంతమంది భర్త. ఒకవేళ సొంత భర్తనే లేకపోతే భార్యనే నువ్వు చర్చికి వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, నువ్వు అది మానకుండా చర్చికి వెళ్ళాలి. సో అలా అభ్యంతరపరిచిన దానికంటే ఆ భార్య ఆ భర్త ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే లేకుండా పరలోకానికి రావడం బెటర్ అంటాడు దేవుడు. అందుకే ఏది ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో ఐడెంటిఫై చేయి. నీవు రెండు చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలోకి పోవుట కంటే, సో ఆరని అగ్ని నరకము, సో ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆరని అగ్నిగా అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. సో జీవము అంటే పరలోకము, అందులో ప్రవేశించుట మేలు. సో అందుకే నీ పర్సనల్ లైఫ్ కావచ్చు, నీ నీ యొక్క స్పిరిచువల్ లైఫ్కి, నీ ఆత్మీయ జీవితానికి ఏది కూడా అడ్డు ఉండద్దండి. ఏది అడ్డుండద్దు, ఎవరు కూడా అడ్డుండద్దు. సో అలా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి, అలా మనం ప్రేయర్ చేసుకోవాలి. ఒకవేళ బంధువుల వల్ల నీ ఆత్మీయ జీవితం పాడవుతుందా? ఆ బంధువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒక స్నేహితుడి వల్ల నువ్వు ఆత్మీయ జీవితం పాడవుతుందా? ఆ స్నేహితుడిని పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళకంటే ఆ స్నేహితుడిని వదిలేసి నువ్వు పరలోకానికి రా అంటాడు. లేకపోతే వివాహంలో ఎవరైనా కండిషన్ పెట్టారా, నేను ఈ దేవుని నమ్మితే నేను పెళ్లి చేసుకోనంటే, సో పర్లేదు, నేను ఈ దేవుని నమ్ముతా, పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు అని అనుకోవాలి. ఆ స్త్రీ ఉండి ఆ పురుషుడు ఉండి నరకానికి వెళ్ళడం కంటే లేకుండా నిత్య జీవంలోకి వెళ్ళడం, పరలోకానికి వెళ్ళడం క్షేమము. సో అలా ఏది అభ్యంతరపరుస్తుంది? కొంతమందికి మొబైల్ అడిక్షన్, కొంతమందికి డ్రగ్స్ అడిక్షన్, కొంతమందికి అడల్టరీ అడిక్షన్, కొంతమందికి ఆ, అక్రమ సంపాదన అడిక్షన్. సో అక్రమ సంపాదన పెట్టి నువ్వు 10 బిల్డింగ్లు కట్టి 20 బిల్డింగ్లు కట్టి చివరికి ఆ నరకంలో వేయబడితే అది ఆ బిల్డింగ్లు మనం తీసుకెళ్ళలేము, దేన్ని తీసుకెళ్ళలేము. ఆ అక్రమ సంపాదనలో నువ్వు పరలోక రాజ్యాన్ని మిస్ అయితే ఆ అక్రమ సంపాదన వద్దనుకోవాలి, ఆ అన్యాయపు సిరి వద్దనుకోవాలి. సో అలా ఉంటుందండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. సో అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యంలో నేను ఎంటర్ కావాలి. దానికి నేనేం చేయాలి? ఏది వద్దనుకోవాలి? ఎంతమందిని వద్దనుకోవాలి? దేనిని వద్దనుకోవాలి? ఎన్ని ఎంత డబ్బుని వద్దనుకోవాలి? మనం ఎలా ఉండాలి? ఏ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అని మనం చూసుకోవాలి. సో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అన్యాయం చేసి లేకపోతే వాడి మీద వీడి మీద చాడీలు చెప్తే మేనేజర్ దగ్గర ఇంప్రెషన్ కొట్టి ప్రమోషన్ కావాలనుకున్నావు అనుకో, ఆ కన్నింగ్ మెంటాలిటీ వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళకపోవచ్చు. సో అది ప్రమోషన్ లేకపోయినా మంచిదే, పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరుకోవాలి. సో నీతిగా, సో ఆ అవినీతిగా బ్రతికి నరకంలో వెళ్ళడం కంటే నీతిగా బ్రతికి పరలోకానికి వెళ్ళడం బెటరు. అపరిశుద్ధంగా బ్రతికి అపవిత్రంగా బ్రతికి నరకానికి వెళ్ళడం కంటే నీతిగా పరిశుద్ధంగా బ్రతికి పవిత్రంగా బ్రతికి పరలోకానికి వెళ్ళడం ముఖ్యము. సో అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఏది అభ్యంతర పడుతుంది, ఏది అభ్యంతరం తెలుపుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది, సో చాలామందిని కూడా నేను విన్నాను సాక్ష్యాలు. ఈ దేవుని నమ్ముకున్నాక చాలామంది ఇవ్వకపోతే పర్మిషన్, చర్చికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళని వద్దనుకున్న వాళ్ళని కూడా చూశాను. అత్తను వద్దనుకున్నారు, మామను వద్దనుకున్నారు, భర్తను కూడా వద్దనుకున్నారు. ఈ దేవుడి కోసం నిలబడ్డ వాళ్ళు కూడా చూశాను. నేను చాలా గొప్ప విశ్వాసులను కూడా చూశాను. సో ఎందుకంటే వాళ్ళకు నిత్య జీవము యొక్క విలువ ఏంటిదో తెలుసు. ఒకవేళ దేవుడిని నమ్మకపోతే, వెంబడించకపోతే నరకంలో కాలడం కంటే వీళ్ళను వదిలేయడమే బెటర్ అని కూడా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే అల్టిమేట్ గోల్ దేవుడు అదే చెప్తున్నాడు. నీవు పరలోక రాజ్యానికి రావడానికి ఏది అడ్డున్నా కూడా, ఆఖరికి నీ చెయ్యి అడ్డొచ్చినా కూడా దాన్ని తీసేసుకొని అంగహీనుడుగా నువ్వు లోపలికి రాగాని ఆ రెండు చేతులు పెట్టుకొని నరకానికి వెళ్ళకు. ఒకవేళ కన్నులు అడ్డొస్తున్నాయా, లేకపోతే నీ యొక్క కాళ్ళు అడ్డొస్తున్నాయా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, పరలోక రాజ్యానికి రావడానికి అన్యాయపు సిరి అడ్డొస్తుందా, దాన్ని తీసివేసేయి అంటాడు. అక్రమ సంపాదన అడ్డొస్తుందా, దాన్ని తీసివేసేయి అంటాడు. ఆ స్త్రీ ఆ పురుషుడు అడ్డొస్తున్నాడా, వాళ్ళను పక్కకు పెట్టే అంటాడు. సో ఈ అల్పకాల భోగభాగ్యాల్లో పడి ఈ నరకంలోకి వెళ్ళడం కంటే అష్ట కష్టాలు పడైన పరలోక రాజ్యానికి చేయడం చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. అందుకే నువ్వు నీతిగా ఉన్న, పరిశుద్ధంగా ఉన్న, పవిత్రంగా ఉన్న, నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు బాధలు, శ్రమలు, పోరాటాలు వస్తున్నాయా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. యూఆర్ బిలాంగ్స్ టు హెవెన్లీ పీపుల్. నువ్వు హెవెన్లీ దగ్గర ఉన్నట్టు, పరలోక రాజ్యానికి దగ్గర అవుతున్నట్టు.
సో అందుకే గుర్తుపెట్టుకోండి, అభ్యంతరము అనండి అందరూ కూడా. ఏది అభ్యంతరపరిచినా కూడా దాన్ని వద్దనుకోండి. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. చూసారా? జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఒకవేళ నీ పాదాలు పబ్బు వైపుకు నడుస్తున్నాయి, ఒకవేళ నీ పాదాలు ఆ యొక్క వ్యభిచారం వైపు నడుస్తున్నాయి, లేకపోతే డ్రగ్స్ వైపు నడుస్తున్నాయి, పాపం వైపు నడుస్తున్నాయా, అయితే ఆ పాదాన్ని తీసివేసైనా నువ్వు ఉండు. నువ్వు ఆ పాదాలు తీసేస్తే ఎక్కడికి వెళ్ళలేడు కదా. సో నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. సో నువ్వు ఆ 2 పాదాలు 2 కాళ్ళు పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే పరలోకానికి రా. కుంటివాడవైనా పర్లేదు, పరలోకానికి రా అని అంటాడు. అందుకే మనము అంగవైకల్యులు తప్పు చేయడం చాలా కష్టమండి. ఇప్పుడు గుడ్డి వాళ్ళు చాలా తప్పులు చేయలేరు. వాళ్ళు వాళ్ళు చాలా ప్యూరిటీ ఉంటుంది గుడ్డి వాళ్ళు. సో దేవుడు గుడ్డి వాళ్ళని సృష్టించాడు కదా. వాళ్ళు ఏ తప్పు, వాళ్ళు కళ్ళతో తప్పు చేయరు, చేతులతో తప్పు చేయరు, చాలా బాగుంటారు, చాలా హంబుల్గా ఉంటారు. కళ్ళు లేని వాళ్ళను నేను చాలామందిని చూసినప్పుడు, అరే, కళ్ళున్న వాళ్ళు చాలా తప్పులు చేస్తారు. సో కళ్ళు లేని వాళ్ళు తప్పులు చేయలేరు, వాళ్ళు కళ్ళతో తప్పులు చేయలేరు, వాళ్ళ మనసుతో ఆలోచనలు తప్పు చేయలేరు, పిచ్చి పిచ్చి చూడలేరు. కానీ వాళ్ళ హార్ట్ నేను చూశాను, చాలా ప్యూర్ హార్ట్ ఉంటుందండి. కన్ను లేని వాళ్ళకు చాలా ప్యూర్ హార్ట్ ఉంటుంది చాలామందిని చూసినప్పుడు. సో వాళ్ళకి ఇవన్నీ అలవాట్లు కూడా ఉన్నాయి. త్రాగుడు అనే వ్యసనం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వ్యభిచారం అని కావచ్చు, వేరే వేరే వ్యసనాలు కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, వాళ్ళకు ఉండవు. వాళ్ళు ప్యూర్ సోల్తో ఉంటారు, ప్యూర్ హార్ట్తో ఉంటారు. సో వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. సో కన్ను నుండి మనం పిచ్చి పిచ్చి చూసి పిచ్చి పిచ్చి చేసి మనం నరకానికి వెళ్ళడం కంటే ఆ కన్నులు లేకుండా ప్యూరిఫైగా ఉండడం బెటర్ అని అంటాడు. సో అంతే, కన్నుండి కూడా నువ్వు ప్యూరిఫైగా ఉండు అని. సో అలాని గుడ్డివాళ్ళు కమ్మని దేవుడు అనట్లేదు. సో అందుకే నీ శరీరంలో నీ అవయవాలు పరలోక రాజ్యం వైపు నడిపించాలి కానీ మన నరకం వైపు నడిపించకూడదు. మన కన్నులు పవిత్రంగా ఉంచుకోవాలి, చేతులు కాళ్ళు అన్నీ కూడా దేవుడి సేవకు, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం నడిపించుకోవాలి. సో అందుకే 2 పాదములు కలిగి నరకంలో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అని అంటున్నాడు దేవుడు. సో అందుకే ఎంతగా దేవుడు పోలుస్తున్నాడంటే, ఆఖరికి నువ్వు నరకానికి రాకపోతే పరలోకానికి రావడానికి నీ కాళ్ళు అడ్డున్నా కూడా తీసేసే అంటున్నాడు, నీ చేతులు అడ్డున్నా కూడా తీసేసే అంటున్నాడు. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. సో మనకు చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. నీకు జాబ్ వచ్చింది కానీ నీ ఆత్మీయ జీవితం పాడు కావద్దండి. నీ కన్నులు ఉన్నాయి, ఆత్మీయ జీవితం పాడు కావద్దు. నీ చేతులు ఉన్నాయి, ఆత్మీయ జీవితం పాడు కావద్దు. నీ కాళ్ళు ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితం పాడు కావద్దు. నీ కనులు దేవుడి వైపుకే చూడాలి. నీ నోరు ఉంది, ఆత్మీయ జీవితాన్ని పాడు కావద్దు. కొంతమందికి మాటలు రావు కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ ప్యూర్గా సోల్ ఉంటుంది. మాటలు వచ్చిన వాళ్ళు విస్తారమైన మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, ఆ చెడ్డ మాటలు మాట్లాడి వాళ్ళు కరప్ట్ అవుతుంటా ఉంటుంది. వాళ్ళ సోల్, వాళ్ళ స్పిరిట్, వాళ్ళ మైండ్ అంతా కరప్ట్ అవుతుంటా ఉంటుంది. సో అందుకే మనకు దేవుడు నోరు ఇచ్చాడు, కన్నులను ఇచ్చాడు, చెవులను ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అలాగే చేతులను ఇచ్చాడు. ప్రతి అవయవాన్ని ఆయన్నే ఇచ్చాడు, సక్రమంగా ఇచ్చాడు, ఏ లోపం లేకుండా ఇచ్చాడు. అవన్నీ కూడా దేవుడి వైపుకే నడవాలి, దేవుడి వైపుకే చూడాలి, దేవుడి మాటలే వినాలి. సో దేవుడితోటే గడపాలని కోరుకోవాలి కానీ మనము వేరే ఇతరత్ర పాపంలో పడకూడదు. ఇవన్నీ అవయవాలు పెట్టుకొని పాపంలో పడడం కంటే అవయవాలు లేకుండా పరలోకంలో వెళ్ళడం ముఖ్యమని దేవుడు అంటున్నాడు. చూసారా అండి, పరలోక రాజ్యం ఎంత ఇంపార్టెంటో చాలామందికి ఇంపార్టెన్స్ తెలియక పాపంలో పడిపోతున్నారు. చాలామందికి ఈ నరక వేదన అర్థము కాక పాపంలో పడిపోతున్నారు. ఒక్క ఒక్క 3 సెకండ్స్ మనం వెలుగుతున్న క్యాండిల్ దగ్గర మనం చేపెట్టగలుగుతామా అండి? చేపెట్టలేము. ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్ కాలుతుంది, ఇమీడియట్గా తీసేస్తాము. కానీ నరకంలో నిత్య నరకము, నిత్య అగ్ని ఉంటుందండి. అలా కాలుతూనే ఉంటుంది. అది లేక్ ఆఫ్ ఫైర్తో నిండబడి ఉంటుంది. సో అందుకే ఆ అగ్నిగుండం తప్పాలని ప్రార్థించుకోవాలి. ఆల్రెడీ మనం తప్పించుకున్నాము, వాటన్నిటి గురించి కాపాడుకోవాలి. నిత్య జీవానికి దేవుడు మనందరికీ వారసులుగా చేశాడు. మనం చేయాల్సిందల్లా కాపాడుకోవడమే, రక్షించుకోవడమే. మనకు దేవుడు ఆస్తిపాస్తులను ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? కాపాడుకుంటాం కదా. అలాగే పరలోక రాజ్యాన్ని కూడా మనము కాపాడుకోవాలి. సో దానికోసము ఎంత వీలైతే అంత నీతిగా, ఎంత పరిశుద్ధంగా అయితే అంత పరిశుద్ధంగా ఉండాలి. చాలామంది అంటారు, నువ్వు నీతిగా ఉండి ఏం సంపాదించావని. పర్లేదండి అంటే అనుకోనివ్వండి.
మన నీతి మనుషులకు పడకపోవచ్చు, కానీ ఒకరోజు అదే నీతి నువ్వు సూర్యుడి వలె, నిన్న దేవుడు ఏం చెప్పాడు? నీతిమంతుడు సూర్యుడి వలె పరలోక రాజ్యంలో వెలుగుతారు, జ్యోతుల వలె పరలోక రాజ్యంలో వెలుగుతారు, నక్షత్రాల వలె ప్రకాశిస్తారు, నిత్యము ప్రకాశిస్తారు అని అన్నారు. చూసారండి, భూలోకంలో నీతికైతే విలువ లేదు, పరలోకంలో నీతిమంతులే విలువ గల వాళ్ళు. సో భూలోకంలో పరిశుద్ధతకు విలువ లేదు, పరలోకంలో పరిశుద్ధులే నిలబడతారు. సో అందుకే డోంట్ కంపేర్. సో చాలామంది అంటారు, సో ఎందుకు ఇలా ఉండడం, నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం, నువ్వు కూడా ట్రిక్స్ ప్లే చేయొచ్చు కదా. నాకు చాలామంది సలహాలు ఇస్తారు, ఎందుకు ఇలా ట్రిక్స్ ప్లే చేయవు, ఎందుకు ఇలాగే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటావు. వద్దు, నాకు ఆ ట్రిక్స్ ప్లే చేసి మనకు ప్రమోషన్లు వద్దు, వాడి మీద వీడి మీద చాడీలు చెప్పి అది వద్దు. దేవుడిచ్చే ఏ జీతం అయితే ఉందో, ఏ పొజిషన్ అయితే ఉందో అది తిని తృప్తిగా పడుకుంటే చాలు. మనం అన్యాయం చేసి, అక్రమం చేసి, వాని మీద చాడీలు చెప్పి, వీళ్ళ మీద చాడీలు చెప్పి, ఆ ప్రమోషన్ కొట్టాలని, ఆక్రమ సంపాదన సంపాదించాలని, 2 బిల్డింగ్ కట్టాలని, 4 బిల్డింగ్ కట్టాలని, వాళ్ళని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి సంపాదించిన ప్రమోషన్ వల్ల మనము నరకానికి వెళ్ళడం కంటే ఇవన్నీ కూడా లేదనుకొని పరలోకానికి వెళ్ళడము చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. వద్దండి ఆ నిత్య నరకము, ఇక్కడ నరకంలో పడవేయట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట వేలు. ఆ నరకంలో మనకు వద్దు, అవసరం లేదు. అందుకే చాలామంది నువ్వు నీతిగా ఉండి ఏం సంపాదించావని అంటారు. సో పర్లేదు, సంపాదించకపోయినా పర్లేదు, నువ్వు అవినీతి పాలై ఎంతమంది మోసం చేసి సంపాదిస్తే ఏమీ లాభం? వాటన్నిటిని పట్టుకొని వెళ్తావా? ఒకరోజు నరకంలో వేయబడతావు. వద్దు, మనకు ఆ అక్రమ సంపాదన వద్దు, ఆ అక్రమ సంబంధాలు వద్దు, ఆ అక్రమ ఆ, అన్యాయము, అక్రమాలు ఇవన్నీ మనకు తగినవి కానే కాదు. అవన్నీ అపవాది మనుషులకు తగినది. మనం దేవుడి పిల్లలము, ప్యూరిఫైగా బతకాలి, ప్యూరిటీగా బతకాలి. నువ్వు దేవుని నమ్ముకున్నాక నీ కష్టాలు వచ్చాయా, సంతోషించు. నువ్వు నా నరకంలో పడవేయబడట్లేదని సంతోషించు. అష్ట కష్టాలేమో ఇక్కడే పడుతున్నావు. ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించి పరలోకాన్ని నరకానికి వెళ్ళడం కంటే అష్ట కష్టాలు పడి పరలోక రాజ్యానికి వెళ్ళడమే ముఖ్యము. సో అందుకే దేవుడు కూడా ఒక ఎగ్జాంపుల్ మొన్న ఆ మధ్య చూపించాడు కదా. లాజర్ అనే పేదవాడు, అలాగే ధనవంతుడు, ఇద్దరు ధనవంతుడేమో అన్యాయం అక్రమం చేసి ధనాలు సంపాదించి నిత్య నరకానికి వెళ్తే, లాజర్ అనే పేదవాడు జీవంలోకి వెళ్ళిపోతాడు, పరలోకంలోకి వెళ్ళిపోతాడు. సో అలా ఉంటుందన్నట్టు. సో ఏది అభ్యంతరపరుస్తుందో ఐడెంటిఫై చేయండి జీవితంలో. సో ఆ అభ్యంతరాన్ని తీసివేయండి. ఒకవేళ మనం ఐడెంటిఫై చేయలేం, మన వీపు మనకు కనపడదు, మన వీపు మనకు అందదు, అందుకే మన లోపాలు కూడా మనకు కనపడవు, మన తప్పులు కూడా మనకు కనపడవు. అందుకే దేవుణ్ణి అడగాలి మనం, అయ్యా నా లోపల ఇంకా లోపాలు ఏమున్నాయి, దోషాలు ఏమున్నాయి, నాకు బయలుపరచు ప్రభువా. లేకపోతే నువ్వు నన్ను అడగకుండానే నువ్వు తీసివే ప్రభువా. నేను పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా నన్ను దయచేయండి, అర్హత కలిగిన వాడిగా దయచేయండి. నాలో ఉన్న లోపాలు, బలహీనతలు నాకు చెప్పకున్నా పర్లేదు, మీరు తీసివేయండి ప్రభువా అన్నప్పుడు దేవుడు టేక్ ఓవర్ చేసేసి ప్యూరిఫై చేస్తాడు. సో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వెళ్ళ దాన్ని తీసి పారవేయము. సో కళ్ళతోటి అపవిత్రమైన చూస్తాము, సో చూడకూడని చూడను. మనం కాదండి, యంగ్ స్టార్స్ ఉన్నారు, మొబైల్స్ ఉన్నాయి, వాళ్ళు అన్నీ కూడా అన్క్లీన్ వీడియోస్ చూస్తారు, అన్వాంటెడ్ వీడియోస్ చూస్తారు, అగ్లీ వీడియోస్ చూస్తూ అంటారు. అలాంటి వీడియోస్ చూసి నువ్వు కరప్ట్ అవడం కంటే, అలాంటి వీడియోస్ చూసి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే, ఒకవేళ ఆ వీడియోస్ చూడడానికి కారణం నీ కళ్ళైతే ఆ కళ్ళను తీసేసుకొనైనా నువ్వు పరలోకానికి రా, కానీ ఆ కన్నులు పెట్టుకొని నరకానికి వెళ్ళకు. సో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. చూసారా అండి? సో ఒకవేళ కళ్ళ వల్ల మనం అపవిత్రమవుతున్నామా, అయితే ఆ కన్నులను మూసుకొనైనా, ఆ కన్నులను తీసేసుకొనైనా పరలోక రాజ్యానికి రా, కానీ నరకానికి వెళ్ళకని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్య ప్రకారము మన మొదటి శత్రువు ఎవరు? పక్కోడు కాదు, మన శరీర అవయవాలే మన మొదటి శత్రువు, మనకు మనమే మొదటి శత్రువు. సో ఇప్పుడు కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు ఇవన్నీ మనకు శత్రువు లాంటిది. అంటే జాగ్రత్తగా వాడితే మిత్రులు, జాగ్రత్త వాడకపోతే అవే శత్రువు. ఇప్పుడు నోరు ఉందండి, నోరుతో మనం మంచి మాట మాట్లాడాలనుకోండి మిత్రులు చాలామంది అవుతారు. అదే నోటితో చెడ్డ మాటలు మాట్లాడాలనుకోండి ఊరంతా శత్రువులు అవుతారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో నీ నోటితోటి ఎలా పలుకుతున్నావు? మంచి పలుకుతే నీకు మంచి వాళ్ళు అవుతారు, మంచి స్నేహితులు అవుతారు, చెడు పలుకుతే చెడ్డ వాళ్ళు అవుతారు. సో కాబట్టి
ఏది అంటే ఇక్కడ మనకు మొదటి శత్రువు ఎక్కడో లేడు, మన శరీరమే మన మొదటి శత్రువు. యువర్ బాడీ ఈజ్ ద యువర్ ఫస్ట్ ఎనిమీ. అండ్ నువ్వు జాగ్రత్తగా వాడితే యువర్ బాడీ ఈజ్ ద యువర్ ఫస్ట్ ఫ్రెండ్, అంటే నీ ఫస్ట్ వెల్ విషర్. అంటే నిన్ను పరలోకానికి వెళ్ళేది, నరకానికి వెళ్ళేది, ఇక్కడ వాక్య ప్రకారం ఏంటిది డిసైడ్ చేసేది? నీ శరీర అవయవాలు డిసైడ్ చేస్తుంది. బూతులు మాట్లాడుతున్నావు, తిడుతున్నావు, గట్టి గట్టిగా అరుస్తున్నావు, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, సో నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది. ఆ నాలుకే పెట్టుకొని, ఆ నాలుక వేసుకొని, ఆ నోరు పెట్టుకొని, ఆ గయ్యాలి నోరు పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఆ నోరు మూసుకొని పరలోకానికి రా అంటాడు దేవుడు. కళ్ళతోటి అన్క్లీన్ వీడియోస్ చూస్తున్నాము, అన్వాంటెడ్ వీడియోస్ చూస్తున్నారు, లేకపోతే అపవిత్రమైన వీడియోస్ చూస్తున్నారు. సో దానివల్ల మనము నరకానికి వెళ్తున్నాము. అయితే ఆ కన్నులు లేకపోయినా పర్లేదు, నువ్వు పరలోక రాజ్యానికి రా అంటున్నాడు. చేతులతో ఆల్కహాల్ తాగుతున్నావు, లేకపోతే నోటితో ఆల్కహాల్ తాగుతున్నావు, కాళ్ళు పబ్బు వైపుకు వెళ్తున్నాయి, కాళ్ళు ఆ యొక్క అడల్టరీ వైపు నడుస్తున్నాయి. సో ఆ కాళ్ళు లేకపోయినా పర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు నరకానికి వెళ్ళడం కంటే పరలోకానికి రా అంటాడు. సో నువ్వు అక్రమ సంపాదన వైపు వెళ్ళకు, అపరిశుద్ధత వైపు వెళ్ళకు. సో ఎన్ని అష్ట కష్టాలు పడినా పర్లేదు, ఏ అవయవం ఉన్నా లేకపోయినా పర్లేదు, నువ్వు పరలోక రాజ్యానికి రా అంటాడు, కానీ నరకానికి అయితే వెళ్ళకు అంటాడు. సో ఇప్పుడు దేవుడి చిత్తము పరలోక రాజ్యానికి వెళ్ళడమే, కానీ మనందరం నరకానికి వెళ్ళడానికి కాదు. సో అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కూడా తీసేసాయి, చేయి అభ్యంతరపరిస్తే దాన్ని కూడా తీసేసాయి. ఒకవేళ నీ భర్త అభ్యంతరంగా ఉన్నాడా, సపరేట్గా అంటాడు దేవుడు. ఎందుకంటే పరలోక రాజ్యం ఇంపార్టెంట్. నీ భార్య అడ్డంగా ఉందా, సపరేట్గా అంటాడు. అంటే వేరుపడడం దేవుడి చిత్తం కాదు. దేవుడు కూడా టైం ఇస్తాడు, మారేంత వరకు టైం ఇస్తాడు. సో మారకపోతే సపరేట్ రా. నువ్వు నరకానికి ఆ భర్తను పెట్టుకొని నరకానికి వెళ్ళడం కంటే భర్త లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి రా అంటాడు. ఆ భార్యను పెట్టుకొని నరకానికి వెళ్ళడం కంటే ఆ భార్య లేకుండా పరలోక రాజ్యానికి రా అంటాడు. సో దేవుడి చిత్తం ఏంటిది? ఇద్దరు మారు మనసు పొందుకొని ఇద్దరు పరలోక రాజ్యానికి వెళ్ళడమే. కానీ మన దేవుడు ఫోర్స్ చేస్తాడా, నువ్వు పరలోక రాజ్యానికి రా, నువ్వు పరలోక రాజ్యానికి రా, నువ్వు మారు మనసు పొందు, నన్ను నమ్ముకో అని ఆయన ప్రెషర్ చేస్తాడా? మన స్వేచ్ఛనిస్తాడు. సో ఆ స్వేచ్ఛ వల్ల మనము డిసిషన్ మేకింగ్ రైట్ తీసుకుంటున్నాము. సో అలా ఉంటుంది అన్నట్టు. సో జస్ట్ ఎగ్జాంపుల్గా ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్. మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే నీకు జాబ్ ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, నువ్వు జాబ్ వల్ల ప్రార్థించలేకపోతున్నావు, లేకపోతే ఆ జాబ్ వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, వాక్యం చదువుకోలేకపోతున్నావు, నువ్వు వేరే జాబ్ చూసుకో, రెస్ట్ మంచి తక్కువ శాలరీ అయినా మంచిదే, తక్కువ ప్రెజర్ ఉన్న జాబ్ తీసుకొని ఆ ఎక్కువ శాలరీ పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే తక్కువ జాబ్ పెట్టుకొని తక్కువ శాలరీ తోటి నువ్వు పరలోక రాజ్యానికి రా అంటాడు. జస్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్గా మీకు ఇస్తున్నాను, హింట్ లాగా ఇస్తున్నాను. సో ఇంకా ఎన్నో ఉంటాయి, మనందరికీ కూడా ఎన్నో 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 ఉంటాయి. సో ఆ 2 బిల్డింగ్లు అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఆ బిల్డింగ్ లేకుండా కిరాయి ఇంట్లో ఉండి, ఆ రెంటెడ్ ఇంట్లో ఉండి నువ్వు పరలోక రాజ్యానికి రా అంటాడు దేవుడు. అన్యాయం అక్రమం చేసి ప్రమోషన్ కొట్టడం కంటే చిన్న జాబు, ఎవరిని కూడా మోసం చేయకుండా ఒక 10,000 జాబ్ అయినా చూసుకొని నువ్వు పరలోక రాజ్యానికి రా అంటాడు. సో ఇతరులను మోసం చేసి ప్రమోషన్ కొట్టడం కంటే, నువ్వు ఇతరులను మోసం చేసి కారు కొని బిల్డింగ్లు కట్టడం కంటే నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతికి ఆ కారు లేకపోయినా పర్లేదు, కాలినడక మీదైనా నడిచి నువ్వు పరలోక రాజ్యానికి రా అంటాడు. నీ కారు అన్యాయం చేసి కొన్న కారు కంటే అది నరకానికి తీసుకెళ్తుందంటే ఆ కారు వద్దనుకొని కాలినడకను నువ్వు కోరుకొని పరలోక రాజ్యానికి రా అంటాడు. సో ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా ఉదాహరణలు చాలా 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 ఉంటాయి. సో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. సో ఇప్పుడు మనందరికీ మేలు ఏంటిదండి? పరలోక రాజ్యంలో ప్రవేశించడం. సో మన పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మన శరీరము అడ్డు కావద్దు, మన శరీరము అభ్యంతరపరచద్దు, మన శరీరము లోపంలాగా మారద్దు, మన శరీరమే మన శత్రువులాగా మారద్దండి. సో ఇప్పుడు మన శరీరమే శత్రువులాగా మారుతుంది. సో పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపుతుంది. సో కాబట్టి ఎంత వీలైతే అంత కన్నులను కంట్రోల్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత నోటిని కంట్రోల్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత మన చెవులను కంట్రోల్ చేసుకోవాలి. అందుకే చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి వచ్చిన వాక్యాలే. సో చెడు పనులు చేయకూడదు చేతులతో. అందుకే నిన్న మీ అందరికి కూడా అభిషేకించాను, చేతులలో దోషాలు పోవాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వీడియో ఉంది, సో అది అన్క్లీన్ వీడియో, అది అన్నెసెసరీ వీడియో, లేకపోతే అపవిత్రమైన వీడియో, నీ చేతితో దాన్ని క్లిక్ చేసావు, సో ఆ చేతిలో దోషం ఉంటుంది.
సో అలా ఉంటుందండి. ఇంకా దాని గురించి మీకు డీపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటుంది, ఏం చేస్తే చేతిలో దోషం వస్తుంటుంది. బైబిల్ ప్రకారంగా చెప్తాను, నేను నా ఓన్గా చెప్పాను ఎప్పుడు కూడా. బైబిల్లో వాక్యాన్ని తీసి నీ చేతుల ద్వారా ఏం తప్పులు చేశావు, నీ కాళ్ళ ద్వారా ఏం తప్పులు చేశావు, కళ్ళ ద్వారా ఏం తప్పులు చేశావు, చెవి ద్వారా ఏం తప్పులు చేశాం మనం ఇప్పటి వరకు కూడా, అవన్నీ వాక్యంలో తీయబడి చెప్పడం జరుగుతుంది. సో నా ఓన్గా ఏది ఉండదు. నరకము వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. సో ఇలా ఉండబోతుంది నరకం అయితే. మార్కు సువార్త 9వ అధ్యాయం, నరకమున వారి పురుగు చావదు. సో పురుగులతో ఉంటుంది నరకం అంతా కూడా. ఆ పురుగు ఎప్పుడు కూడా చావదు, కుడుతూనే ఉంటుంది, కుడుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు. ఆ అగ్నిగా నిత్య అగ్ని అన్నట్టుగా మనం ఒక 3 సెకండ్స్ క్యాండిల్ వెలుగుతున్న క్యాండిల్లో మనం చేపెడితేనే భరించలేము, చక్కన వెనుకకు చేతిస్తాము. అలాంటిది అక్కడ నిత్య నరకంలో యుగ యుగముల వరకు మన ప్రతి అవయవము కాలుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ సుఖభోగ్యాలు అనుభవించిన వాళ్ళు అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, నరహత్య, దొంగతనం, వ్యభిచారము, చీటింగు, కన్నింగు అండ్ గాసిప్స్ ఇవన్నీ కూడా దేవుడికి తగ్గినవి కాదండి. సో దేవుడి చిత్తము మనందరం పరలోకానికి వెళ్ళాలనే. అపవాది సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉంటాడు మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళాలని. సో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటా అంటాడు, కానీ దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉంది కాబట్టి జయించగలుగుతున్నాము. సో నరకం ఇలా ఉండబోతుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. సో అందులో పడవేయబడిన వాళ్ళని. సో అందుకే ప్రతిరోజు మనము కంపల్సరీ ప్రార్థించుకోవాలి, ప్యూరిఫికేషన్ గురించి ప్రార్థించాలి, బలహీనతల గురించి ప్రార్థించుకోవాలి, రెండో రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రార్థించుకోవాలి. అండ్ జడ్జిమెంట్ అప్పుడు మనము ఏ తప్పు ఏ పొరపాటు చేయకుండా స్వచ్ఛంగా మనం బ్రతకాలి అని ప్రార్థించుకోవాలి. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు సదాకాలం ఉండాలని ప్రార్థించుకోవాలి. అదే నిత్య లోకానికి వారసులుగా దయచేసినందుకు వందనాలని మనం థ్యాంక్స్ చెప్పాలి. సో ఇన్నున్నాయి మన ప్రార్థన, కానీ 5 ప్రార్థనలు: పెళ్ళి, పిల్లలు, ఉద్యోగము, ఇల్లు. ఇవే మన ప్రార్థనలు ఎక్కువగా. సో వీటికి మించి కంటి కనపడని ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. పరలోక రాజ్యం గురించి ప్రార్థించుకోవాలి, ప్యూరిఫికేషన్ గురించి ప్రార్థించుకోవాలి, నీతి గురించి ప్రార్థించుకోవాలి, పరిశుద్ధత గురించి ప్రార్థించుకోవాలి, విశ్వాసం గురించి ప్రార్థించుకోవాలి, మన బలహీనతలు, లోపాలు పోవాలని ప్రార్థించుకోవాలి, తప్పులు, పొరపాట్లు, పాపాలలో పడిపోకుండా ఆగిపోవాలని ప్రార్థించుకోవాలి. సో ఎన్నో అంశాలు ఉన్నాయి మనం ప్రార్థించుకోవడానికి. చాలామంది అంటారు 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించలేకపోతున్నాను. అదే ఆ 5 నిమిషాలలో ఏముంటుంది? అయ్యా పిల్లలకు పెళ్లి చేయి, లేకపోతే నాకు ఆరోగ్యం ఇవ్వు, లేకపోతే నాకు ఇల్లునివ్వు, లేకపోతే ఒక కారునివ్వు. సో ఇవే 5 నిమిషాలు ప్రేయర్ అయిపోతుంది. అంతకంటే ముందు ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. ఒకటండి, యేసుప్రభు అని నమ్ముకుంటే నీకు కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, లేకపోతే అవి వస్తాయి ఇవి వస్తాయి కాదు. ఆయన నమ్ముకుంటే ఫస్ట్ నీకు నిత్య జీవానికి వారసుడు అవుతావు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, పరిశుద్ధత వస్తుంది. ఆయన నమ్ముకుంటే పరిశుద్ధత వస్తుందండి. ఆయన నమ్ముకుంటే నీతి వస్తుందండి. ఆయన నమ్ముకుంటే వెలుగు వస్తుందండి. ఆయన నమ్ముకుంటే జీవం వస్తుందండి. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుందండి. ఎవరైనా చెప్తే నిన్ను నమ్ముకుంటే నీకు బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి, లేకపోతే బట్టలు వస్తాయి, లేకపోతే అవి వస్తాయి ఇవి వస్తాయి అని లోక ఆశలు ఎవరైనా చెప్పారంటే అది అపవాది చెప్తున్నాడు. ఎందుకో చెప్తా పట్టండి. యేసుప్రభు వారి దగ్గరికి అపవాది వస్తాడు 40 days ఫాస్టింగ్లో. అపవాది ఏం చూపిస్తాడు యేసుప్రభు వారికి? లోకంలో ఉన్న బంగారాన్ని చూపిస్తాడు, లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని చూపిస్తాడు, లోకంలో ఉన్న పేరుని, ఘనతను చూపిస్తాడు, ఈ లోకంలో ఉన్న సిరి సంపదలను చూపించి టెంప్ట్ చేస్తాడా లేదా అని ఏమంటాడు? ఒక మాట అంటాడు, గుర్తుందా మీకు? ఇవన్నీ నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అంటాడు. సో చూసారా, అంటే నీకు ఇచ్చే సంపాదన దేవుడు మాత్రమే కాదు, అపవాది కూడా నీకు సంపాదన ఇవ్వగలుగుతాడు. సో అంటాడు, ఇవన్నీ నా 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 చేతిలో, ఈ లోక రాజ్యం అంతా నా చేతిలో ఉంది, ఈ డబ్బు నా చేతిలో ఉంది, ఈ బంగారం నా చేతిలో ఉంది, నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇచ్చేస్తా అంటాడు. అంటే అపవాది కూడా నిన్ను ప్రాస్పారిటీ చేయగలుగుతాడు, అపవాది కూడా నిన్ను ధనవంతుడుగా చేయగలుగుతాడు. ఆ స్క్రిప్చర్ ప్రకారం యేసుప్రభు వారిని వచ్చి టెంప్ట్ చేస్తాడా లేదా? వచ్చేయమంటాడు, నీకు ధనము కావాలా? ఈ లోక రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి, ఈ లోకంలో ధనము నా చేతిలో ఉంది, వీటన్నిటికీ నిన్ను అధిపతిని చేస్తాను, నాకు మొక్కు అంటాడు. ఈ రాజుని చేస్తా మొక్కు అంటాడు, రాజ్యాన్ని ఇస్తా మొక్కు అంటాడు, ధనాన్ని ఇస్తా, ఐశ్వర్యాన్ని ఇస్తా, పేరుని, ఘనతని ఇస్తా, ఈ లోకంలో నాకు మొక్కు అంటాడు. సో దేవుడేమో, యేసుప్రభు వారు ఏమంటాడు? అవన్నీ నాకు అవసరం లేదు, నా తండ్రి ఉంటే చాలని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే అపవాది కూడా నిన్ను అక్రమ సంపాదన వైపు నడిపించగలుగుతాడు. సో అపవాది ఎప్పుడు కూడా మనకు ధనాన్ని ఇప్పించగలుగుతాడు, కానీ పరలోక రాజ్యాన్ని ఇప్పించలేడు కదా.
సో అందుకే ఎవరైనా నీకు వచ్చి దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ధనము పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, బంగారం వస్తుంది, బట్టలు వస్తాయి, లేకపోతే కార్లు కొనుక్కుంటారు. అవన్నీ ఇస్తాడు దేవుడు. అది తన టైం ప్రకారం తను ఇస్తాడు. కానీ దానికంటే ముందు ఈ దేవుని నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది, వెలుగు వస్తుంది, నీతి వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, విశ్వాసం వస్తుంది అని చెప్పే వాళ్ళు ఉంటే అది సరి అయిన బోధన అని మీరు తీసుకోవాలి. సో ఇది ఇలా ఉండబోతుంది అని చెప్పబోతున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. సో మనందరి ద్వారం ఇరుకు ద్వారం అండి. అందరిలాగా ఉన్నట్టుగా లగ్జరీస్ మనకు ఉన్నాయి, అందరిలాగా మాట్లాడినట్టుగా మనము మాట్లాడలేము, అందరూ సినిమాలకు వెళ్ళినట్టుగా మనము సినిమాలకు వెళ్ళలేము, అండ్ ఆ లిక్కర్ తాగినట్టుగా మనము తాగలేము, అండ్ మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, అక్రమాలు చేసినట్టుగా మనము చేయలేము. సో ముఖ్యంగా దైవజనుల యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుందండి, చాలా రెస్ట్రిక్టెడ్. ఒక గిరి గీసి అందులో నిలబెట్టినట్టు ఉంటుంది లైఫ్. సో మనందరి లైఫ్ కూడా అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. సరిహద్దులు కలిగి బ్రతకాల్సి ఉంటుంది. సో విచ్చలవిడిగా మనం బ్రతకలేము, విచ్చలవిడిగా మనము చూడలేము ఏది పడుతుంది, విచ్చలవిడిగా మనకు తినలేము ఏది పడుతుంది, విచ్చలవిడిగా మనం మాట్లాడలేము ఏది పడుతుంది. సో అన్ని రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుంది. సో ఒక ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో నిలబెట్టి ఈ సర్కిల్ దాటద్దుగా ఉంటుంది మన జీవితాలన్నీ కూడా. ఎందుకు? అవన్నీ మంచిదే కదా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును. సో అదే అంటున్నాను కదా, నీ విచ్చలవిడిగా డిసిషన్స్ తీసుకోలేము. సో నాశనానికి వెళ్ళే వాళ్ళు అలా తీసుకుంటారు. ఇప్పుడు అన్యాయం, అక్రమ, మోసాలు విచ్చలవిడిగా చేస్తారు, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా చేస్తారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నాశనంకు పోతారు. సో మనందరి ద్వారం ఏంటిది? ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడాలి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ప్రేమించాలి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనము సంతోషపడాలి, కానీ బాధపడకూడదు. అయ్యో వాళ్ళు అన్యాయం చేసి, అక్రమాలు చేసి 2-3 బిల్డింగ్లు కొంటున్నారే, నేను ఇంకా రెంటెడ్ హౌసెస్లో ఉన్నానే. వద్దు, ఈ వెడల్పు ద్వారం వద్దు, మనకి ఇరుకు ద్వారమే ముద్దు అని అనుకోవాలి. ఆ కార్లు, బంగ్లాలు వద్దు, మనకు ఆ కార్ వద్దు, మన కాలినడక చాలు. ఇరుకు ద్వారంలో వెళ్ళి కాలినడక చాలు. ఆ వెడల్పైన ద్వారానికి వెళ్ళి ఆ కార్లు సంపాదించడం వద్దు అని అనుకోవాలి. సో మనందరిది కూడా ఇరుకు ద్వారంలో ప్రవేశించడి. ఇంకా దైవజనులది ఇంకా ఇరుక్కుంటుందండి. మీకు తెలియదు కానీ చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఎవరితో కనెక్ట్ కావద్దు, అండ్ ఎవరితో ఎక్కువ మాట్లాడదు, ఇంకా ఎక్కువగా ఏది పడితే అది మాట్లాడదు. సో జడ్జ్ చేసే వాళ్ళు చాలా ఉంటారు, చాలా జడ్జిమెంట్ ఉంటుంది, చాలా శ్రమలు ఉంటాయి, చాలా ఐడెంటిఫై చేసే వాళ్ళు ఉంటారు, చాలా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. అపవాది ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడెప్పుడు తప్పు మాట్లాడతాడా, అవన్నీ తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర ఎప్పుడు ఫిర్యాదు చేద్దామా, ఎప్పుడు వార్నింగ్ ఇద్దామా అన్నట్టుగా అపవాది ట్రై చేస్తుంటా అంటాడు. సో మనందరి ద్వారం ఇరుకు ద్వారం. బట్ ఐఎమ్ హ్యాపీ, చాలా ఇష్టం నాకు ఇరుకు ద్వారంలో ప్రవేశించడం. ఎందుకంటే నిత్య జీవం వైపు నడిపించడం. కొన్ని రోజులు నాకు ఇబ్బంది అనిపించింది, కానీ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. ఎందుకంటే మనశ్శాంతి ఉందండి, దీర్ఘశాంతం ఉందండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించడం వల్ల మనశ్శాంతి ఉంది, దీర్ఘశాంతం ఉంది, తృప్తి ఉంది. సో విశాలమైన ద్వారంలో వెళ్ళే వాళ్ళకు తృప్తి అనేది ఉండదు, ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారు. ఎంత సంపాదించినా అసంతృప్తే ఉంటుంది, ఎంత చేసినా అసంతృప్తే ఉంటుంది. సో కాబట్టి ఇరుకు ద్వారము మనకు తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. కొన్ని రోజులు కష్టం అనిపించేది, కానీ ఇప్పుడు చాలా ఇష్టం ఇస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఎందుకు అన్వాంటెడ్ పీపుల్తో ఆ మాటలు, ఈ మాటలు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్పడం కంటే మనము ఒక గదిలో బైబిల్ చదువుకోవడం చాలా శ్రేష్టం అనిపించింది. నాకు చాలా ప్రేయర్ఫుల్గా అనిపించింది. అన్వాంటెడ్గా వాళ్ళకు వీళ్ళకు డబ్బులు పెట్టి ఆ సినిమా టికెట్లు కొనడం కంటే అదేదో పిల్లలకు ఏదో ఒకటి చేసుకుంటే బెస్ట్ అని అనిపించింది. సో ఇరుకు ద్వారము చాలా 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 మంచిది, చాలా గొప్పది. ఇష్టపడండి, కష్టపడాల్సిన అవసరం లేదు. నచ్చేలాగా నువ్వు ఏదైనా ఇష్టపడి చేసావు అనుకోండి, అది చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా సులువు అనిపిస్తుంది. నువ్వు కష్టపడ్డంతసేపే ఆ కష్టం అనిపిస్తుంది. కాబట్టి కష్టపడకుండా ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడండి. వద్దు, నాకు ఆ ప్రమోషన్ లేకపోయినా పర్లేదు, నా నీతి నాకు చాలు, నా పరిశుద్ధత నాకు చాలు, నాకు అన్యాయం సంపాదన అవసరం లేదు, నా అక్రమ సంబంధం అవసరం లేదు, అక్రమ సంపాదన అవసరం లేదు. నాకున్న దాంట్లో నేను తృప్తి పడతా, నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు నేను తృప్తి పడతా. ఇది నీకు నిత్య జీవం వైపు నడిపిస్తుంటా ఉంటుంది. అందుకే ఇరుకు ద్వారంన ప్రవేశించమంటున్నాడు. ఫాలో ఇన్ దట్ వే, నారో గేట్.
సో బ్రాడ్ గేట్లో వెళ్ళడు కంటే నారో గేట్లో వెళ్ళు అంటున్నాడు. నాశనకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. సో చూసారా అండి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడం చాలా కష్టం, చాలా కష్టం. కానీ మనం ఇష్టం చేసుకునైనా కష్టమైనా పర్లేదు, అందులోనే ప్రవేశించాలి. కానీ విశాలమైన ద్వారానికి నడవాలని అనేక మంది కోరుకుంటారు, అనేక మంది నడుస్తారు కూడా, అనేక మంది నడుస్తారు. కానీ మన ద్వారం అది కాదు, నాశనానికి వెళ్ళే ద్వారం అది. సో అందుకే నీ శ్రమలు, నీ పోరాటాలు అన్నీ కూడా పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. ఇరుకు ద్వారము నిన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. కాబట్టి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని కోరుకోవాలి, మనస్ఫూర్తిగా ఇష్టపడాలి, కష్టపడద్దు, అయ్యో 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 అని ఏడవద్దు. సో కాబట్టి విశాలమై ఉన్నది, దానిని ప్రవేశించరు అనేకులు. జీవంనకు పోవు ద్వారము ఇరుకును. సో జీవము, మనందరం పోయే ద్వారము ఇరుకు. అందుకే ఈ రిస్ట్రిక్టెడ్ లైఫ్ మనందరికీ. ఏది పడితే అది మాట్లాడలేము, ఏది పడితే అది చూడలేము, ఏది పడితే అది అందులో ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి మనము, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ కళ్ళను కంట్రోల్ చేసుకోవాలి, మనసుని, ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి. సో ఎక్కడ పడితే అక్కడ పోలేం మనం. సో ఇరుకు ద్వారము. సో ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో నిలబెడతాడు దేవుడు మనందరినీ కూడా. సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే, ఆ కొందరిలో మనం ఉండాలి. సో ఇరుకు ద్వారంలో పోవాలనుకునే వాళ్ళు 1,00,000 మందిలో ఒక 100 మంది కూడా ఉంటారో ఉండరో తెలియదు. సో కోరుకునేవాళ్ళు, సో కోరుకోవాలి మనం, ఆ కొందరిలో మనం ఉండాలని కోరుకోవాలి. ఆ ఇరుకు ద్వారమే మనకు సేఫెస్ట్ వే. పూల ద్వారము ముందు కొత్తలో నీకు ముళ్ళులు ఉండొచ్చు, తర్వాత అవే ముళ్ళులు పోయి పూల ద్వారంగా మారుతాయి. అదే ఇరుకు ద్వారము, అదే వెడల్పైన మార్గము ఫస్ట్ హైవే రోడ్ లాగా స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది స్టార్టింగ్లో. సో తర్వాత ప్రెషర్లో పడిపోతారు. ఇప్పుడు లిక్కర్ తాగే వ్యక్తి స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, పోతుంటే అడిక్ట్ అయిపోతాడు. అడిక్ట్ అయిపోయి లాస్ట్కి ఆ లివర్ ఫెయిల్ అయ్యో, కిడ్నీలు ఫెయిల్ అయ్యో, లంగ్స్ ఫెయిల్ అయ్యో చనిపోతాడు. ఆ వ్యభిచారం స్టార్టింగ్లో స్మూత్ అనిపిస్తుంది, తర్వాత ప్రెషర్లు పెరుగుతూ ఉంటాయి. సో లేకపోతే ఆ డ్రగ్స్ స్టార్టింగ్లో స్మూత్ అనిపిస్తుంది, కానీ తర్వాత అడిక్ట్ అయిపోయి అది లేకుండా బానిస అయిపోయి పిచ్చోళ్ళలాగా అయిపోతారు అది తీసుకోకపోతే. సో స్టార్టింగ్లో విశాలమైన మార్గము స్టార్టింగ్లో చాలా స్మూత్ ఉంటుంది, కానీ తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది. దాన్ని అంతిమ పర్యాయం అంటారు కదా, ఫైనల్ ది ఎండ్ అంటారు కదా, అది చాలా డేంజర్గా ఉంటుంది. అదే ఇరుకు ద్వారము స్టార్టింగ్లో చాలా కష్టాలు ఉంటాయి, అష్ట కష్టాలు ఉంటాయి, కానీ తర్వాత రిజల్ట్స్ మాత్రం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అందుకే రిస్ట్రిక్టెడ్ లైఫ్ మన లైఫ్ అంతా కూడా అది ఇరుకు ద్వారము. మన అందరం కూడా అందులో వెళ్ళేది జీవమునకు కొందరే అనుకుంటారు, కొందరే కోరుకుంటారు. ఆ కొందరిలో మనం ఉండాలి, ఆ జీవంలోకి మనం నడవాలని కోరుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఇరుకు ద్వారంలో నడుస్తావో జీవంలోకి నువ్వు పోతావు. ఇరుకున ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరు. సో విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. నజరుడనేసయ్య, ఈరోజు మాకు వాక్యం ద్వారా 2 అంశాలు బయలుపరచావయ్యా. నీ చెయ్యి అభ్యంతరపరిచిన, నీ కనులు అభ్యంతరపరిచిన, నీ కాళ్ళు అభ్యంతరపరిచిన వాటిని తీసివేసేసి పరలోక రాజ్యానికి రా. అవి ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే వాటిని తీసేసి పరలోక రాజ్యానికి రాని ఒక మర్మము మాకు బయలుపరచాలి. మా శరీరమే మాకు శత్రువుగా తయారు కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. 2వ మర్మము, ఇరుకు ద్వారం ప్రవేశించండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, జీవంలోకి వెళ్ళాలంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని చెప్పావయ్యా. అయ్యా ఇవి 2 మాకు నేర్పించండి తండ్రి. అయ్యా ప్రభు, ఇరుకు ద్వారంలో ఇంకా ఎలా ప్రవేశించాలో మాకు ఇంకా నేర్పించు నాయన. మాకు ఇంకా నేర్పించి మమ్మల్ని జీవం వైపు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.